వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఈజ్ సతీష్. గ్యాస్ ఫ్రీ, కరెంట్ ఫ్రీ, బస్సు ఫ్రీ. ఇది ఢిల్లీ ఎన్నికల వేళ పార్టీల హామీలు. ఇవి నగదు పథకాలు, ఆకర్షణీయమైన హామీలతో పొలిటికల్ పార్టీలు ఓదరగొడుతున్నాయి. ఆప్ కాంగ్రెస్లకు పోటీగా బీజేపీ మేనిఫెస్టో ప్రకటించింది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి ఉచితాల ట్రెండ్ నడుస్తోంది. మొన్న మహారాష్ట్ర, నేడు ఢిల్లీలో పార్టీలు వరాల వర్షం కురిపిస్తున్నాయి. ఎన్నికల భారతంలో ఈ ఉచితాలు ఉచితమేనా? ఫ్రీ వార్ చర్చిద్దాం ఇవాల్టి లంచ్ అవర్ డిబేట్లో. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ అధికార ప్రతినిధి టీఎస్పీఎస్సీ మాజీ సీనియర్ మెంబర్ విఠల్ గారు, అలాగే మరికాసేపట్లో జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు డిబేట్లో జాయిన్ కాబోతున్నారు. రైట్, ముందు విఠల్ గారు, గతంలో ఈ ఉచితాల వల్ల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతోంది, పార్టీలు ప్రజల వీక్నెస్లతో ఆడుకుంటున్నాయని ప్రధాని మోదీ ఒక సందర్భంలో వ్యాఖ్యానం చేసిన సందర్భం. మరి ఈరోజు ఢిల్లీ మేనిఫెస్టో చూసేటప్పుడు మీరు కూడా ఇంకా ఉచితాల బాటే పట్టినట్టున్నారు. కొంత కర్ణాటకలో కొంత ట్రెండ్ స్టార్ట్ చేశారు, తర్వాత మహారాష్ట్రలో మీరు కొన్ని ఉచిత పథకాలు ప్రకటించారు, ఇప్పుడు ఢిల్లీలో అదే ధోరణిని ప్రదర్శిస్తున్నారు. ముందు దానికి మీ సమాధానం ఏంటి? వాస్తవంగా మనం ఒక వెల్ఫేర్ స్టేట్, మన భారతదేశమే ఒక సంక్షేమ రాజ్యం, సంక్షేమ దేశం. పేదరికం ఉన్నటువంటి ఎంతో మంది ఇంకా ఇప్పటికి కూడా మన 50-60-70 సంవత్సరాల తర్వాత కూడా పేదరికం నిర్మూలన జరగలేదు. గరీబీ హటావ్ అని గరీబోకి హటావ్ అయింది కానీ గరీబీ హటావ్ జరగలేదు. ఇప్పటికి కూడా పేదరికంలో అంతేది. మన తెలంగాణ స్టేట్ లో రేషన్ కార్డ్స్ 1,20,00,000 మంది ఫ్యామిలీస్ ఉంటే 85 లక్షల మంది రేషన్ కార్డ్స్ ఉన్నాయి. అంటే బిలో బీపీ రేషన్ కార్డ్స్ ఎవరికి ఇవ్వాలి? బీపీఎల్కి ఇవ్వాలి. అంటే 85 లక్షల మంది, 80 లక్షల కుటుంబాలు, 80 లక్షలు కాదు కుటుంబాలే బీపీఎల్ ఉన్నటువంటి చూస్తున్నాం. ఇది దేశవ్యాప్తంగా ఉన్న ట్రెండ్. అయితే భారతీయ జనతా పార్టీ లక్ష్యం ఏంటంటే ఎన్నికలు గెలవడానికి ఫ్రీబీస్ అంటే ఇష్టానుసారంగా విచ్చలవిడిగా బడ్జెట్ ప్రొవిజన్ చూడకుండా మేము స్కూటర్లు ఇస్తాము, తర్వాత ల్యాప్టాప్లు ఇస్తాము, సెల్ ఫోన్లు ఇస్తాము, టీవీలు ఇస్తాము, ఇట్లా ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ద్వారా ఆర్థిక వ్యవస్థ చాలా చిన్నాభిన్నమవుతుందని భారతీయ జనతా పార్టీ లక్ష్యం. కాకపోతే అంటే కొంతమంది మహిళా సాధికారిక, మహిళలకు సంబంధించి కావచ్చు, ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి కావచ్చు, వారి సంక్షేమం కోసం ఖర్చు పెట్టేదని మేము ఫ్రీబీస్ గా చూడదలుచుకోలేదు. ఇవాళ ఢిల్లీలో మేము చెప్పింది కూడా, గతంలో కేజ్రీవాల్ ప్రభుత్వం అనేక ఫ్రీబీస్ ఇచ్చింది, అధికారంలోకి వచ్చి మేము కాదనట్లేదు. ఇవాళ ఢిల్లీలో కూడా ఉమెన్ ఎంపవర్మెంట్, మహిళా సాధికారిత కోసం కావాల్సినటువంటి 2,200 రూపాయలు పర్ మంత్, అదే ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఒక 21,000 రూపాయలు, అదేవిధంగా హెల్త్ కేర్ లో మనం ప్రొవిజన్స్ ఇవ్వాలని, పేదవాళ్ళ గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని 500కి, ఇవన్నీ కూడా మేము చెప్పడం జరిగింది. ఆ సంక్షేమంలో బాగా చెప్పాం. మేము వాటిని ఫ్రీబీగా చూడట్లేదు. మహిళా సాధికారిత కోసం కావాల్సినటువంటి సంక్షేమ కార్యక్రమాలు తీసుకోవడం ద్వారా అది ఫ్రీబీస్ కాదు. ఇప్పుడు మేము అన్ని పార్టీలాగా మేము టీవీలు ఇస్తాం, సెల్ ఫోన్లు ఇస్తాం, ల్యాప్టాప్లు ఇస్తాం, స్కూటర్లు ఇస్తాం, కార్లు ఇస్తాం అని చెప్తే ఫ్రీబీస్ కిందకి వస్తుంది. సో ఇది మేము ఫ్రీబీస్ గా చూడడం లేదు. అది ఎకనామిక్ ఎంపవర్మెంట్ కోసం, మహిళా సాధికార కోసం ఉపయోగపడతాయనే ఉద్దేశంతో అసలు గవర్నమెంట్ కి వచ్చినటువంటి డబ్బు ప్రజలకు పంచాలి. ఇవాళ దేశవ్యాప్తంగా 80 కోట్ల మందికి, సతీష్ అన్న మీకు తెలుసు, 80 కోట్ల మందికి గత కరోనా టైం నుంచి ఫ్రీగా రైస్ ఇస్తున్న 5 కేజీలు. అది ఫ్రీబీస్ గా చూడకూడదు. పేదవాళ్ళకు అన్నం పెట్టే స్కీమ్ అది. ఒకవైపు గోడౌన్ లో విచ్చలవిడిగా ధాన్యం ఉంటది, దాన్ని డిస్ట్రిబ్యూషన్ చేయాలన్న ఉద్దేశంతో దేశవ్యాప్తంగా దీన్ని ఫ్రీబీస్ గా చూడదు. సంక్షేమ కార్యక్రమం సంక్షేమ కిందనే చూడాలి తప్ప వాటి ఫ్రీబీస్ చూడట్లేదు. ఎన్నికలు వచ్చినప్పుడు సందర్భంలో డెఫినెట్ గా ఇతర పార్టీలు బడ్జెట్ ప్రొవిజన్ చూడకుండా ఇష్టానికరంగా ప్రామిస్ చేస్తే కొన్ని సందర్భంలో ఓటర్ అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేందుకు కర్ణాటకలో అదే జరిగింది, తెలంగాణలో అదే జరుగుతుంది. మరి మల్లికార్జున ఖార్గే గారు మన మహారాష్ట్రలో మీరు కూడా భారీగానే ఉచిత హామీలు ఇచ్చారు, ఉచిత పాల ప్యాకెట్ నుంచి చాలా హామీలు ఇచ్చారు మీరు కూడా. కాంగ్రెస్ పార్టీ అంటే ఇతర పార్టీలు ఇస్తున్న సందర్భంలో మరి ఓటర్ల కోసం కొన్ని సందర్భంలో ఆ కారణం చేత మేము రాజకీయంగా నష్టం చేసుకోం కదా. మరి మా బ్రాడర్ సెన్స్ ఏంటంటే సంక్షేమ కార్యక్రమాల కిందనే వీటిని చూడాలి, చూడదలుచుకోలేదు. రైట్. ప్రస్తుతం డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ ఎంపీ తులసిరెడ్డి గారు. తులసిరెడ్డి గారు, ఉచిత పథకాలకు సంబంధించి జరుగుతున్న చర్చ ప్రధానంగా దక్షిణాదిలో ఈ ధోరణి చాలా రోజుల నుంచి చూస్తున్నాము. అటు తమిళనాడు కానీ, ఆంధ్రప్రదేశ్, అలాగే రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోను కొన్ని రాష్ట్రాల్లో. బట్ ఇది ఉత్తరాదిలో కూడా ఇంకా బలంగా కనిపిస్తోంది. మొన్న మహారాష్ట్ర ఎన్నికల్లో చూసాం, కొంత హర్యానాలో కొంత తీవ్రత తక్కువ ఉంది, జార్ఖండ్లో తీవ్రత తక్కువ ఉంది. బట్ వేరేజ్ ఇప్పుడు ఢిల్లీలో మాత్రం అటు ఆమ్ ఆద్మీ కూడా గతంలో ఇన్ని ఉచితాలు ఇవ్వలేదు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా గతంలో ఎడ్యుకేషను, హెల్త్, వాటరు, కరెంటు ఈ 4 ప్రాధాన్య రంగాలుగా తీసుకుంది. దానికి తగ్గట్టుగా కొన్ని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు అక్కడ కూడా ఉచిత హామీలు హోరుంది. అలాగే భారతీయ జనతా పార్టీ మీరు కూడా ఎక్కడ తక్కువ చేయటం లేదు. అసలు ఈ ఉచితాలు ఇవ్వటం కరెక్టేనా? ఈ నగదు బదిలీ పేరుతో ఈ పథకాలు ఇవ్వటం కరెక్టేనా?
ఇది ఇంకా ప్రజాస్వామ్య వ్యవస్థ యొక్క డిమెరిట్స్ లో ఇది ఒకటి. ఇది వచ్చేసి కొంత లెక్కల ముందు రావచ్చు, కొంత లెక్కల వెనుకలు రావచ్చు, కానీ ప్రజాస్వామ్యం వచ్చేసి ఇది తలకాయల్లో ఏముందని దానికంటే ఎన్ని తలకాయలు ఉన్నాయి అంటే ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు, ఎంపీలు ఎంతమంది ఉన్నారు, ఇది ప్రజాస్వామ్యానికి నంబర్. 51 వచ్చిన వాళ్ళేమో 51% ఎమ్మెల్యేలు ఉంటే వాళ్ళ అధికారం, 49% ఉన్నా కానీ గవర్నమెంట్ దగ్గర రాలేరు. కాబట్టి ఇది దానికోసము ఇంకా సామధాన దండోపాయాలు అన్ని ప్రయోగించాలా. ఆ ప్రయోగం నేపథ్యంలో ఓటర్లకు డబ్బు పంపిణీ అనేది ఒకటి ఉంటుంది. ఈ విధంగా వచ్చేసి మేనిఫెస్టోలో వచ్చేసి ఉచితాలు అనేది ఇది ఇంకా ఇప్పట్లోనే ఆగే పరిస్థితి లేదు. దీంట్లో ఏ పార్టీ కూడా వెనకల పడిపోతే అధికారంలోకి రాలేదు. కాబట్టి దీంట్లో బీజేపీ గానీ ఇంకోటి గానీ ఉంది అంటారు, బీజేపీ పార్టీ విత్ డిఫరెన్స్ అని. అదేముండదు. అన్ని పార్టీలు కూడా గెలిచేదానికి ఎన్ని ప్రయోగాలు చేయాలనో అన్ని ప్రయోగాలు చేస్తారు. అందులో ఇది ఒక భాగం. కాబట్టి కొన్నాళ్ళ పాటు నడుస్తూ ఉంటుంది. ఇది ఇంకా ప్రజల్లోనే పూర్తిగా చైతన్యం వచ్చిన తప్ప లేకుంటే ఇది పొలిటికల్ పార్టీస్ గెలిచడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది నా అభిప్రాయం. అంటే ఇప్పుడు ఈ ఉచితాలు ఎక్కువైపోయి, ఆర్థిక భారాలు ఎక్కువైపోయి, మళ్ళీ రాష్ట్రాలు అప్పులు చేసి ఫైనల్ గా ఆ అభివృద్ధి మీద ప్రభావం చూపుతుంది అన్నది చాలా మంది పాయింట్అవుట్ చేస్తున్న అంశం. మీరు కూడా సీనియర్ పొలిటీషియన్ కదా, మీకేమనిపిస్తోంది? మీరు చాలా ప్రభుత్వాలు చూశారు కదా. డెఫినెట్ గా మీరు చెప్పినట్లు ఏదో దానికో రేషనేటరీ ఉండాలా. వికలాంగులు ఉన్నారు, లేదా వచ్చేసేసి పూర్తిగా దీర్ఘకాల వ్యాధిగ్రస్తులు ఉంటారు, తర్వాత వయోవృద్ధులు ఉంటారు. అటువంటి వాళ్ళకు వచ్చేసి ఏదైనా వచ్చేసి కొన్ని సబ్సిడీలు గాని ఉచితాలు గాని ఇస్తే అర్థం ఉంది. కానీ ఇంకా అందరికీ వచ్చేసి ఉచితాలు ఇస్తాము, క్యాస్ట్ వైజ్ గా ఉచితాలు ఇస్తాము, రిలీజియన్ వైజ్ గా ఇస్తాము, తర్వాత మా ఆడోళ్ళకి ఇస్తాము, మగవాళ్ళకి ఇస్తాము, వేరే వాళ్ళకి ఇస్తాము. ఈ విధంగా అనేది ఇది ఇంకా ఓట్ల కోసం ఎక్కడికైనా దిగజారే పరిస్థితి ఉంది. దీంట్లో ఎవరిని తప్పులు పట్టాల్సిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఓటర్లు కూడా దానికి ప్రభావితం అవుతున్నారు. బట్ ఓటర్లు ప్రభావితులు కాకుంటే పార్టీలు కూడా చెప్పవు. ఓటర్లు ప్రభావితం అవుతున్నారు కాబట్టి ఒక పార్టీ చెప్పి ఇంకో పార్టీ చెప్పకపోతే డెఫినెట్ గా వచ్చేసి దాని నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఇది చెప్తారు. కానీ డెఫినెట్ గా మీరు చెప్పినట్లు ఇది అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, దేశ అభివృద్ధికి డెఫినెట్ గా నష్టం కలిగిస్తుంది. ఇది మరి ఎన్నాళ్ళు సాగుతుందో చెప్పలేం, కానీ కొన్నాళ్ళ పాటు ఇది సాగే పరిస్థితి కనపడతా ఉంది. ఏదైనా రూపాయి రాక రూపాయి పోక, మనం రూపాయి పోకకు వచ్చేసి ఎన్ని చెప్పినా ఆఖరికి రూపాయి రాక దాంట్లో వచ్చేదాన్ని బట్టి మనము ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఒకదానికి ఇచ్చినామంటే ఇంకో దానికి తగ్గించాలా. సంక్షేమానికి ఎక్కువ ఖర్చు పెట్టినా అంటే అభివృద్ధికి తగ్గుతుంది, అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెడితే సంక్షేమానికి తగ్గుతుంది. కాబట్టి సమపాలలో చూడడమే ఒక పరిపాలనాధ్యక్షుని యొక్క తెలుస్తుంది. కానీ ఆ పరిపాలనా దక్షతలో అభివృద్ధి కంటే ఓటర్లు ఇమ్మీడియట్ గా వాళ్ళకి వచ్చే తాయిలాల మీద ఆధారపడినారు. కాబట్టి అభివృద్ధి కారకుడు కూడా ప్రగతి కారకుడు కూడా దీనికి పార్టీలు కూడా ఈ విధంగా అలవాటు అయిపోతున్నాయి. కాబట్టి చాలా ప్రమాదం, ప్రజాస్వామ్యానికే ప్రమాదం ఇది. ఓకే సార్, మీరు లైవ్ లోనే ఉండండి సార్. పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. హలో హలో పెంటపాటి పుల్లారావు గారు నమస్తే సార్. నమస్కారం వినపడుతుందా? వినిపిస్తోంది సార్, వినిపిస్తోంది. పెంటపాటి పుల్లారావు గారు, ఈ ఉచితాలు ఎక్కువ అవుతున్న పరిస్థితి ఇప్పుడు నార్త్ లో కూడా కనిపిస్తోంది. ప్రధానంగా మీరు ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఇంక ఢిల్లీలో కాంగ్రెస్ మేనిఫెస్టో చూసినా, బీజేపీ మేనిఫెస్టో చూసినా, ఆప్ వరాలు చూసినా బాగా చర్చ జరుగుతోంది. ఏమనంటే పార్టీలు ఇది ఒక సంక్షేమం అంటున్నాయి, రెండోది ఓటర్లు వాటి పట్ల ఆసక్తి చూపుతున్నాయని చెప్తున్నాయి. మరి ఆ వాదన కరెక్టేనా? ఓటర్లు ఆసక్తి చూపుతున్నారనో లేదంటే ఈ ఉచితాలు ఇచ్చినంత మాత్రాన సంక్షేమం అద్భుతంగా జరుగుతుందన్న మనకు నిర్ణయానికి రావచ్చా? ఒక్కటే ఉచితాలు దాదాపు 15 సంవత్సరాలు బట్టి కొన్ని సెక్షన్స్ కి ఇస్తున్నారు ఆమ్ ఆద్మీ పార్టీ దేశం అంతా. కొన్ని సెక్షన్స్ కి 60-70 సంవత్సరాలు బట్టి ఇస్తున్నారు. మార్పు కనపడుతుందంటే వచ్చిన వాళ్ళకి కనపడుతుంది, కానీ పేదరికం ఉన్నది, పేదరికం పోవట్లేదు. భారతదేశం 3 స్టేజీలు ఉన్నాయి. పేద దేశం, మధ్యతరగతి దేశం, హై ఇన్కమ్ దేశం. భారతదేశం మధ్య తరగతిలో వచ్చింది, ఇక్కడే అటుకుపోయి ఉంటుంది. మధ్య తరగతి నుంచి హై ఇన్కమ్ వెళ్ళటానికి ఎంతో ప్రయత్నం చేయాలి, ఇలాంటివి మానుకోవాలి, డెవలప్మెంట్ చేయాలి. అది జరగదు ఈ దేశంలో. ఎందుకంటే ఇక ప్రజాస్వామ్యం, ఎలక్షన్స్ అంటే ఫ్రీ డబ్బు. తర్వాత నేను చాలా విచారంగా చెప్తున్నాను, సౌత్ ఇండియన్ మోడల్ కూడా ఢిల్లీకి తీసుకొచ్చారు. అంటే డబ్బులు పంచి పెడతాం ఓటర్స్. ఇప్పుడు వరకు ఓటర్స్ కి అంత అలవాటు లేదు. మంచితనం, కొంచెం జ్ఞాపకం, ఐడియాలజీ పెద్ద చిన్న ఉండేది. ఇప్పుడు పూర్తిగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి తెలుగు ఎలాగా వీళ్ళ బతుకుల కింద కుక్కేశారో
వీళ్ళు కూడా చేస్తున్నారు. చెప్పమనేది ఇద్దరు మిత్రులు ఉన్నారు, సీనియర్ మ్యాన్ తులసిరెడ్డి గారు ఉన్నారు. ఈ సౌత్ ఇండియన్ మోడల్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. సౌత్ ఇండియన్ మోడల్ అంటే ఏంటి? ఉచితాలు, డబ్బు డబ్బు డబ్బు. అది మాత్రం జరుగుతుంది. అది ఎంతవరకు పని అవుతుంది చూడాలి. ఎందుకంటే ఈవేళ కేజ్రీవాల్ పర్సనాలిటీ, నరేంద్ర మోడీ గారు ఉన్నాయి, రాహుల్ గాంధీ గారు ఉన్నాయి, ఎవరైనా దేశంలో కేజ్రీవాల్ అంటే అందరికి తెలిసిన వ్యక్తి. కేజ్రీవాల్ దింపేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఎందుకున్నది? కేజ్రీవాల్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతే 8వ తారీఖు ఫిబ్రవరిని తప్పకుండా ఇమీడియట్ గా ఏం చేస్తాడు? ఆ ఇండియా అలయన్స్ నుంచి కాంగ్రెస్ నాయకత్వం తగ్గిపోవాలని ఆల్రెడీ అంటున్నారు. విశేషమైన అల్లరి చేస్తారు. అలాగే నరేంద్ర మోడీ గారికి ఏంటి పాపం, మన జూన్ 2024లో రిలేషన్ సరిగ్గా రాలేదు. మహారాష్ట్ర, హర్యానా గెలిచాక కొద్దిగా మంచి మొరాల్ బిల్డప్ అవ్వింది. ఇప్పుడు ఢిల్లీ గెలిస్తే మళ్ళీ అంతా మామూలుగా చెప్పుకోవచ్చు. సో ఇద్దరు నేషనల్ పార్టీలు ఎలాగైనా ఆప్ చేయాలి ఆమ్ ఆద్మీ పార్టీనని ముస్లిం ఓటర్స్ మీద కాంగ్రెస్ పార్టీ పడింది. ఢిల్లీలో 7 వర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ లేకూడదని బీజేపీ ఎలాగైనా ఆప్ చేయాలి. సో ఇది ఒక 70 ఎమ్మెల్యే సీట్లు, చిన్న రాష్ట్రం, దీని మీద ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు నార్త్ ఇండియాలో. డబ్బు ఫ్రీబీస్ ఇస్తే మామూలు చేసుకోవచ్చు. అది మాత్రం జరుగుతూ ఉన్నది. ఓకే, రైట్. విఠల్ గారు, అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఒక పార్టీ చూసి ఇంకో పార్టీ అంటున్నాయి. అంటే గతంలో విమర్శించిన పార్టీలు మళ్ళీ అదే దారి పడుతున్నాయి. ఇప్పుడు మీరు కూడా దాదాపు ఆ కేటగిరీలోకి వచ్చారు. వాస్తవంగా ఇప్పుడు ఢిల్లీ పరిస్థితులు వేరు, ఇప్పుడు కర్ణాటక పరిస్థితి వేరు, ఆంధ్ర తెలంగాణ పరిస్థితి వేరు, ఢిల్లీ పరిస్థితి. ఢిల్లీలో కూడా అది ఢిల్లీలోనే ఉంటారు చెప్తున్నారు కదా. గతంలో ఎప్పుడు ఇంత ఫ్రీ బీస్ ప్రకటన చూడలేదు. రెండోది ఓటర్లకు డబ్బులు లిక్కర్ కూడా పంచుతున్నారు. యాక్చువల్ గా దక్షిణాది వైపు ఉండే కల్చర్ ఇక్కడికి వచ్చేసింది అంటున్నారు కదా. ఇప్పుడు ఈ పరిస్థితి సౌత్ లో ఉన్న పరిస్థితి నార్త్ పోవడం అనేది నిజంగా చాలా అంటే ఒక డెమోక్రసీకి చాలా తీవ్రమైన నష్టం. వాస్తవంగా కేజ్రీవాల్ గారు ఒక స్మాల్ పార్టీ ఢిల్లీ, ఒక ఢిల్లీ స్టేట్ అనేది మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్ స్టేట్ కూడా కాదు. అక్కడ యూనియన్ గవర్నమెంట్ ఉంటది. ఆ క్యాపిటల్ జోన్ ఏరియాలో కూడా పంజాబ్ లో ఉంది. సో ఇక్కడ ఏమైతే అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ వేరు. ఢిల్లీ మోడల్ ని కేజ్రీవాల్ సక్సెస్ఫుల్ గా చేయగలిగాడు. అంటే ఫ్రీ హెల్త్, ఫ్రీ ఎడ్యుకేషన్ అని ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు, లేకపోతే ఫ్రీ బీస్, వాట్ ఎవర్ ఇట్ మే బి, అది పంజాబ్ లో కొంత సక్సెస్. మొత్తం దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ చెప్పగలుగుతాడా? గుజరాత్ లో కానీ ఇంకెక్కడ ఎలక్షన్ చూసినాం. గుజరాత్ కి వెళ్ళేసరికి ఆయన 3-4% లో ఆగిపోయిండు. హర్యానాలో కొంత ఎక్కడో కాంగ్రెస్ కర్ణాటకలో చెప్పిన దాదాపు హామీలు ఇక్కడ తెలంగాణలో మహారాష్ట్రలో హామీలు ఇచ్చారు. నేషనల్ పార్టీ స్టేటస్ ఇచ్చారు కేజ్రీవాల్ కి. నేషనల్ పార్టీ స్టేటస్ ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఈ మే బి నేషనల్ పార్టీ స్టేటస్ నా. ఇప్పుడు నేనేమంటున్నంటే సేమ్ ఫార్ములా కేజ్రీవాల్ అదే తెలంగాణలో పోటీ చేస్తే అవి ఢిల్లీలో ఇచ్చిన హామీలు ఇవ్వగలుగుతాడా? ఈ కెనాట్. ఇప్పుడు ఢిల్లీలో ఎడ్యుకేషన్ సంబంధించి 24% కదా, కర్ణాటక తెలంగాణలో కొన్ని హామీలు ఇచ్చింది. సతీష్ అన్న, మన దురదృష్టం ఏంటంటే దేశవ్యాప్తంగా సంక్షేమ రాష్ట్రం అంటే ఉచిత విద్యా వైద్యం ఇవ్వాలి. బీజేపీ పాలసీ కూడా అదే. ఉచిత వైద్యం ఇవ్వాల్సినటువంటి వాతావరణం ఉంది దేశవ్యాప్తంగా. అందుకనే కదా ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేస్తున్నాం. 5 లక్షల నుంచి ఇప్పుడు దాన్ని పెంచే కార్యక్రమం ఉంది. ఢిల్లీలో 10 లక్షలు ఇస్తా ఉన్నారు. డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ స్టేట్ లో కూడా 10 lakhs పెంచారు. అది ఇట్స్ అన్ ఇన్సూరెన్స్, పార్ట్ ఆఫ్ ఇన్సూరెన్స్ లాగా తీసుకొని ఉచిత విద్యా వైద్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. కేజ్రీవాల్ సక్సెస్ చేయగలరు. 50% హెల్త్ అండ్ తన ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయగలిగాడు అక్కడ, అంటే సాలరీస్ కాకుండా. అదే సేమ్ పాలసీ కర్ణాటకలోనో తెలంగాణలో కేజ్రీవాల్ హామీ ఇవ్వగలిగితే ఇవ్వలేడు. కాబట్టి ఢిల్లీ పరిస్థితులను బట్టి, అక్కడ స్థానిక పరిస్థితులను బట్టి బీజేపీ కూడా ఒక వెల్ఫేర్ స్కీమ్స్ కింద మేము అనివార్యంగా చెప్పాల్సి వస్తుంది. అక్కడ మహిళా సాధికార కోసం 2,500 రూపాయలు ఇవ్వాలనుకున్నాను. అదేవిధంగా ప్రెగ్నెంట్ ఉమెన్ కి 21,000 ఇవ్వాలనుకున్నాం. అదే కేజ్రీవాల్ ఇంట్రొడ్యూస్ చేసినటువంటి స్కీమ్స్ అన్ని కూడా కొనసాగించడానికి మేము ఒప్పుకోవడం జరిగింది. కాబట్టి ఎన్నికల్లో గెలవాలి అంటే కొన్ని సందర్భం ఇంతకుముందు తులసిరెడ్డి పెద్దలు చెప్పినట్టుగా సహజంగా సంక్షేమ కార్యక్రమాలని ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఫ్రీబీగా ఇప్పుడు సౌత్ లాగా మేము స్కూటర్లు ఇస్తాము, ల్యాప్టాప్లు ఇస్తాము, కంప్యూటర్లు ఇస్తాం, సెల్ ఫోన్లు ఇస్తాం, టీవీలు ఇస్తాం చెప్పలేము. మేము అక్కడ ఉమెన్ ఎంపవర్మెంట్ కాన్సెప్ట్ లో మేము ఉన్నటువంటి స్కీమ్స్ ని మహిళా సాధికారత రూపంలో వాటి చెప్పడం జరిగింది. రేపు ఎన్నికలకు గెలుస్తాం, డెఫినెట్ గా అవి ఇంప్లిమెంట్ కూడా చేస్తాం. అలాగే ఇక్కడ సౌత్ లో ఉన్న క్యాంటీన్లు, ఎందుకంటే మన తమిళనాడులో చూసాం అమ్మ క్యాంటీన్లు, ఆంధ్రప్రదేశ్ లో అన్నా క్యాంటీన్లు. అలాగే మీరు హామీ ఇచ్చారు అటల్ క్యాంటీన్ భోజనం ఇస్తామని. రైట్. తులసిరెడ్డి గారు, అంటే ఒక పార్టీ చూసి ఇంకో పార్టీ అంటున్నారు. గతంలో విమర్శించిన భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు హామీలు ఇస్తుంది. అంటే మేము ఇస్తున్న హామీలు దక్షిణాది లాగా ఉచిత ల్యాప్టాప్లు, ఉచిత ఐప్యాడ్స్, ఉచిత మిక్సీలు ఇలాంటివి మేము ఇవ్వటం లేదు.
మేము ఇచ్చేదానికి ఒక అర్థం ఉంది, ఒక పరమార్థం ఉంది. ఇప్పుడు గర్భిణీ మహిళలకి 21,000 సాయం అంటే అది వాళ్ళకి ఉపయోగపడేదే. అలాగే మహిళలకి 2,500 కానీ, అలాగే పెన్షన్ కేటగిరైజ్ వైజ్గా పెన్షన్లు ఇవ్వటం కానీ, అవన్నీ వాళ్ళకి సాధికారతకు ఉపయోగపడేవే కదా. కాంగ్రెస్ ఆప్ లాగా మేము చిన్న చిన్న హామీలు, ఏవో వస్తువులతో కూడిన హామీలు ఇవ్వట్లేదు అంటున్నారు. మిగతా పార్టీలు కూడా అంతే కదా, అన్ని ఆ ప్రకారం అయితే అన్ని ఉపయోగపడేటే. పూర్ ఫ్యామిలీస్ కు అన్ని ఉపయోగపెట్టే, బస్సుల్లో ఉచిత ప్రయాణం కానీ, గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇవ్వడం కానీ, సబ్సిడీకి ఇవ్వడం కానీ. కాబట్టి హలో తులసిరెడ్డి గారు, రూపాయి రాకేమో ధరలు పెంచితే మళ్ళీ అక్కడ ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఉన్నంతలోనే సరి. అంటే కొన్ని సందర్భాల్లో వచ్చేసి కేవలం ఉచితాలు పనిచేయని సందర్భాలు కూడా ఉన్నాయి. 1989లో ఎన్టీ రామారావు గారు అధికారంలో ఉన్నారు. అప్పటికి సబ్సిడీ బియ్యం పథకం ఉంది, తర్వాత జనతా చర్యలు దోతులు పథకం ఉంది, ఇళ్ల పథకం ఉంది, అన్ని ఉండి కూడా 89లో అధికారం నుండి కూడా ఓడిపోవడం జరిగింది. అంటే ప్రతిసారి తర్వాత గతంలో జయలలిత, కరుణానిధి పోటీపడి చెప్పేవాళ్ళు, కానీ ఎవరో ఒకరే కదా అధికారంకి వచ్చేది, ఆ పక్క ఈ పక్క పోటీపడి చెప్పినా గానీ. కాబట్టి ఇక్కడ 100% వచ్చేసి పనిచేస్తాయని చెప్పలేం. కానీ ఇప్పుడుండే టెండెన్సీలో ఒక పార్టీ చెప్పి ఇంకో పార్టీ చెప్పకుండా పోతే డెఫినెట్ గా వచ్చేసి చెప్పని పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ ఎవరు వచ్చేసి ఓడిపోయేదానికి ఏ పార్టీ సిద్ధంగా ఉండదు. కాబట్టి తర్వాత ఎన్నికలైనా చూద్దామని చెప్పేసి ఎన్నికల ముందేమో అన్ని ఇచ్చేస్తారు, ఆ పార్టీ పార్టీ అని. ఇప్పుడు దీంట్లో కాంగ్రెస్, బీజేపీ, ఇంకోటి అని చెప్పేసి మనం పెద్దగా డిస్క్రిమినేషన్ చేయాల్సిన అవసరం లే. సమయం వచ్చినప్పుడు అన్ని పార్టీలు చేస్తాయి. కాబట్టి ఇది పార్టీల యొక్క ఆ పార్టీ గొప్ప, ఈ పార్టీ గొప్ప అని చెప్పుకోవాల్సిన అవసరం. అన్ని పార్టీలు ఫైనల్ గా చేసేది అదే. కానీ ప్రజలు కొన్ని సందర్భాల్లో కొన్ని బాగా పనిచేస్తాయి. అనేక చెప్పినప్పుడు 10 చెప్పినప్పటికీ దాంట్లో 1-2 కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి అంశం పనిచేస్తుంది. కాబట్టి ఈ కొన్నాళ్ళ పాటు ఇది సాగుతా ఉంటుందేమో అనిపిస్తుంది. పెంటపాటి పుల్లారావు గారు, అంటే కొన్ని రాష్ట్రాల కేస్ స్టడీస్ మనం తీసుకునేటప్పుడు పథకాలు భారీగా ప్రకటిస్తున్నారు, అధికారంలోకి వస్తున్నారు, బట్ ఆ పథకాల అమలుకు సంబంధించి కొంత ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దానివల్ల అందులో వడపోత కార్యక్రమాలు ఒక ఎత్తు అయితే, రెండోది దానికి సంబంధించి ఆ పథకాల అమలుకి విపరీతంగా అప్పులు తీసుకోవటం, FRBM పరిమితి దాటి అప్పులు తీసుకోవటం, ఇలాంటి ధోరణి చాలా రాష్ట్రాల్లో మనం చూస్తున్నాం. లేదు, ఒకవైపు ప్రజలు ఈ ఉచితాలకు ఇష్టపడుతున్నారని ఇవే పార్టీలు చెప్తున్నాయి. మరి దేన్ని మనం తీసుకోవాలి? అంటే రేపు పొద్దున్న ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి రాష్ట్రాల్లో కనిపిస్తోంది ఉచితాల వల్ల. 2 ఉచితాల వల్లే మేము గెలుస్తున్నాము, ఉచిత పథకాలకు ప్రజలు ఆకర్షితులు అవుతున్నారని మళ్ళీ పార్టీలు అవే ఎజెండాలతో వెళ్తున్నాయి. ఈ రెండింటిని ఎలా సరి చూడాలి? చాలా కష్టం. 2 రీకన్సైల్ చేయటం చాలా కష్టం. ఎందుకంటే మనం ఆయిల్ రిచ్ కాదు, మనకి న్యాచురల్ రిసోర్సెస్ మీద నార్వే వీళ్ళందరూ చేస్తున్నారంటే వాళ్ళకి డబ్బు ఆయిల్ నుంచి వస్తుంది, మిడిల్ ఈస్ట్ కి వస్తుంది, మనకేం రావట్లేదు. ఇది అలవాటు చేశారు ప్రజాస్వామ్యం అని. ఈ అలవాటు తప్పించడం చాలా కష్టం. కానీ ఇందాక తులసిరెడ్డి గారు ఉన్నట్టుగా అప్పుడప్పుడు ఎక్కువ ఇచ్చినా ప్రజలకి ఇదంతా దొంగలు, ఈ దొంగల ముఠాన్ని తీసేయాలని పార్టీని ఓడిస్తూ ఉంటారు. ఇప్పుడు వచ్చిన పరిస్థితి ఢిల్లీ స్పెసిఫిక్ గా ఏంటంటే, కేజ్రీవాల్ మన ఇద్దరు మిత్రులు ఒప్పుకోపోయినా నేషనల్ ఫిగర్, అతను ఓడించాలి. కొన్ని కారణాలు ఉన్నాయి, కాంగ్రెస్ ఆయన మీద పడటానికి, బీజేపీ ఆయన మీద పడటానికి. కానీ కేజ్రీవాల్ కి ఇక్కడ వచ్చింది ఏంటంటే బ్రాండ్ ఉన్నది. బ్రాండ్ ఏంటంటే ఆయనకి పూరర్ క్లాసెస్, మిడిల్ క్లాసెస్ తో ఒక సింపతి ఉన్నది. అది పోయిందా లేదా ఈ లిక్కర్ స్కామ్ గురించి, యాంటీ ఇన్కంబెన్సీ గురించి ఇంకా చెప్పలేం. మీరు వచ్చిన ప్రశ్నకి తప్పకుండా దేశానికి ఇది ఓవర్ గా ఇచ్చేస్తా ఉంటే, ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మీరు బస్సు అన్నారు, రేషన్ కార్డు ఉంటే ఇస్తానంటున్నారు. ఇవన్నీ ఇచ్చేసాక రైతులకి తగ్గించేశారు. తెలంగాణలో తగ్గించారు, ఆంధ్రాలో తగ్గించారు, మోడీ గారు తగ్గించారు. ఇప్పుడు ఏమొచ్చింది? ఆర్థిక వ్యవస్థ కన్జంప్షన్ డిమాండ్ పడిపోయిందని అందరూ అంటున్నారు కదా. ఉద్యోగాలు లేవు అంటున్నారు కదా. తర్వాత పేదరికం పెరిగింది అంటున్నారు కదా. మధ్య తరగతి వాళ్ళకి ధర ఎంత పెరుగుతుంది? ఎక్కువ ట్యాక్సెస్ ఉన్నాయి, జిఎస్టీ ఏంటి. సో ఇది మీరు ఉచితాలు ఇచ్చినా నాకు బాధ లేదు. కానీ ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా ఉంటే ఇవ్వండి, ఇంకా ఇవ్వండి, పర్వాలేదు. అందరికి ఇవ్వాలి. మీకు ఒకటే సతీష్ గారు, యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అదొక కాన్సెప్ట్ ఉన్నది, యూపీఐ. ప్రతి ఒక్కరికి ఇవ్వాలి. అది తెలంగాణలో ఆయన చేసిన గొప్ప పని. కేసీఆర్ ప్రతి రైతుకి ఇచ్చాడో లేదో విమర్శించారు, అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఈ ఉచితాలు
ఒకే సెక్షన్ కి ఇస్తున్నారు. ఎలక్ట్రేట్ లో 30-40% ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి ఇవ్వట్లేదు కదా. అవును. సో వాళ్ళు రియాక్ట్ అవుతా ఉంటారు, వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళు మాకేం ఇస్తున్నావు, నాకేం లేదా అని. సో ఇది గవర్నమెంట్స్ కూడా ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, మీరు యూనివర్సిటీగా ఇస్తే నాకు ఇబ్బంది లేదు, ఎందుకంటే అందరూ మళ్ళీ ట్యాక్సులు కడతారు, మళ్ళీ మనీ సర్క్యులేషన్ లోకి వస్తుంది, మళ్ళీ డబ్బు సర్క్యులేషన్ లోకి వస్తాయి, పన్నులు పెరుగుతాయి, వాడుకోవచ్చు, ఏదో చేసుకోవచ్చు. సో ఇక్కడ వీళ్ళు చేసే తప్పు ఏంటంటే, ఉచితాలు ఇస్తే పేదవాళ్ళకి ఇవ్వాలి, తప్పకుండా ఇవ్వాలి, అందరికీ ఇవ్వాలి, అన్ని కరెక్ట్ గా చేయాలి. కానీ అక్కడ నేను ఫాల్ట్ ఫైన్ చేసేది ఏంటంటే, అందరికి ఇవ్వట్లేదు, ఒక సెక్షన్ కి ఇస్తున్నారు. మీరు బస్ ఫ్రీ అంటున్నారు, అందరూ బస్సు మీద వెళ్ళరు కదా, ఆటో మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా. కర్ణాటకలో ఈ మధ్య కాలంలో మిగతా సాధారణ బస్ ఛార్జీ 15% పెంచారు. ఎందుకంటే ఉచిత బస్సు పథకం, మహిళలకి ఇస్తున్న ఉచిత బస్సు పథకం సంబంధించి అది సస్టైన్ అవ్వట్లేదని. అది మరి ఒకరికి ఫ్రీ ఇచ్చినప్పుడు ఇంకొకరు బాధితులు అవుతున్నారు, ఇంకొకరి మీద పెయిన్ పడుతుంది. అది ఫెయిల్ అయిపోయింది. ఢిల్లీలో అందరికీ తెలుసు, అక్కడ కొన్ని ప్రభుత్వాలు మాటలు ఇస్తున్నారు, అవి చేయలేకపోతారు, అందరికి తెలుసు. ఢిల్లీలో వీళ్ళెవరు కేజ్రీవాల్ ఇస్తాడు, వీళ్ళన్నీ అబద్ధాలు ఆడుతున్నారని చెప్తున్నారని వచ్చింది. కానీ నేను అనుకున్నది ఏంటంటే, 3 ఎలక్షన్లు గెలిచాడు కేజ్రీవాల్, 4 కూడా గెలుస్తాడా, అది యాంటీ ఇన్కంబెన్స్ తో పోతాడా. ఫైనల్ గా ఏంటంటే, మీరు అందరు ఆలోచించవలసింది, ఉచితాలు ఇచ్చిన ఎకానమీ కరెక్ట్ గా ఉండాలి. ఉచితాలు ఇస్తే అందరికి ఇవ్వాలి, ఇష్టం వచ్చినట్టు తీసుకుంటారు, ఇష్టం లేనట్టు తీసుకోండి, లేకపోతే ఆర్థిక వ్యవస్థ వంకరకి టెక్కరగా పోతుంది, అందరూ మునిగిపోతారు. రైట్. డిబేట్ ముగించే ముందు అంటే విఠల్ గారు, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్రంలో ప్రభుత్వం కానీ మిగతా ఉచితాలు పెంచి రైతులకి తగ్గించేశారు, తర్వాత అభివృద్ధిని కొంత పక్కన పెట్టేశారని అంటున్నారు. అలాగే కొన్ని పథకాలు ఇవ్వటం, మిగతా కొన్ని సెక్షన్స్ మీద బడ్డెన్ పెంచడం ఇప్పుడు కర్ణాటకలో చూసాము, కొన్ని రాష్ట్రాల్లో చూస్తున్నాం. బీజేపీ మిగతా పార్టీలకు బీజేపీకి ఒక భిన్నమైనటువంటి లక్ష్యం ఉంది ఎకానమీలో. మేము వెనిజులాగా భారతదేశం చేయదలుచుకోలేదు. వెనిజులాలో చూసినాం కదా, ప్రపంచవ్యాప్తంగా అన్ని ఫ్రీ ఇచ్చేసి టోటల్ కి ఇవాళ దేశం కొలాప్స్ అయిపోయింది. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్, దేశవ్యాప్తంగా భారతదేశానికి మోడీ గారి నాయకత్వం లేదు. ఈ రాబోయే 5 సంవత్సరాల్లో 10 లక్షల కోట్ల రూపాయలని ఈ సంవత్సరం మొన్న ఎకనామిక్ ఈ ఫైనాన్షియల్ ఇయర్లోనే 10 లక్షల కోట్ల రూపాయలని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టాలనుకున్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, నేషనల్ హైవేస్, రైల్వేస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కింద మళ్ళీ ఆటోమేటిక్ గా మనీ సర్క్యులేషన్ వస్తుంది, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మనీ సర్క్యులేషన్ వస్తుంది. పేదవాళ్లకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో వాళ్ళకి ఉచితాలు ఇవ్వాలా, ఉచితాల మీద వ్యతిరేకం కాదు, బట్ దానికి ఒక కండిషన్ ఉండాలి. ఇష్టం ఉన్న స్కూటర్లు ఇస్తాం, ల్యాప్టాప్ ఇస్తాం అంటే అది మిడిల్ ఫ్యామిలీస్ కు, అబో మిడిల్ ఫ్యామిలీ ఇవ్వడం ద్వారా ఆర్థిక వ్యవస్థ కొలాప్స్ అవుతుంది. కాబట్టి ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకొని ప్రొడక్టివ్ ఎక్స్పెండిచర్ యాజ్ వెల్ as వెల్ఫేర్ ఎక్స్పెండిచర్ రెండు ప్యారలల్ గా నడవాలి. ఆర్థిక వ్యవస్థను దృష్టిలో ఉంచుకోవాలని అందరూ మాట్లాడుతున్నారు కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితాలు ఇచ్చే ప్రకటించిన ఒక ఏడాదికో 6-7 నెలలకో మళ్ళీ కష్టాలు స్టార్ట్ అవుతున్నాయి. ఇటు అప్పులు, మీరు అన్నట్టు కర్ణాటక పన్నులు, మిగతా రిజిస్ట్రేషన్ ఛార్జీలు, అలాగే మిగతా సాధారణ ప్రయాణికులు బస్ ఛార్జీలు పెంచడం కూడా కనిపిస్తోంది. బాధ పెట్టి ఇంకొకరికి సంతోషం పెట్టడం ఎంతవరకు కరెక్ట్ అన్న వాదన కూడా ఉంది. అమర్త్య సేన్ ఆ మధ్యకాలంలో చేసిన స్టేట్మెంట్. ఇప్పుడు సతీష్ అన్న తెలంగాణ బెస్ట్ ఎగ్జాంపుల్ కేస్ స్టడీ. 6 గ్యారంటీలు ఇచ్చారు, అమలు చేయలేకపోయినారు. అమలు చేయాలంటే అప్పులు ఉన్నాయి ఆల్రెడీ, చేయాలంటే ఇప్పుడు టాక్సెస్ పెంచాలి ఏదో రూపంలో, రెవెన్యూ రిజిస్ట్రేషన్ ట్యాక్స్ లో, భూముల ధరలో ఇంకేదో టాక్సెస్ వేస్తే తప్ప జరగదు. రైట్. థ్యాంక్ యూ పెంటపాటి పుల్లారావు గారు, థ్యాంక్ యూ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ విఠల్ గారు. ఇక్కడ ఫ్రీ వార్ అయితే జరుగుతోంది. అయితే ఇందులో తులసిరెడ్డి గారు చాలా సీనియర్ నేత, ఆయన ఒక కామెంట్ చేశారు, ఇక్కడ ఒక పార్టీపై ఒక పార్టీ దుమ్మెత్తి పోసుకోవడానికి లేదు, అన్ని పార్టీలు ఉచితాల పాటే పట్టాయి, బట్ ప్రజలు దానికి కొంత అట్రాక్ట్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం అట్రాక్ట్ కాకుండా ఓడించిన సందర్భాలు కూడా ఉన్నాయన్నది ఒకటైతే, పెంటపాటి పుల్లారావు గారు చెప్తున్నట్టుగా అటు ఆర్థిక వ్యవస్థని బ్యాలెన్స్ చేసుకుంటూ మిగతా వాళ్ళకి భారం కాకుండా ఉచితాలు ఇవ్వచ్చు, కానీ మిగతా వాళ్ళని భారం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసుకునే ఈ ఉచితాలు అనేవి రేపు పొద్దున చాలా బిగ్ సవాల్గా మారబోతున్నాయి అంటున్నారు. చూద్దాం మరి పార్టీలు తీరు మారుతుందా లేదంటే ఓటర్ల తీరు మారుతుందా. లెట్ us వెయిట్ అండ్ సీ. ఇది వాటి లంచ్ అవుట్ డిబేట్.